ఓం నమ శివాయ. ఈ అనంత విశ్వంలో ఏకైక సత్యం శివుడు. ఆయన ఆది, ఆయనే అంతం, ఆయనే లయకారుడు, ఆయనే సృష్టికర్త కూడా. చీకటిలో వెలుగు ఆయనే, నిశ్శబ్దంలో నాదం ఆయనే. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే ఈ రాత్రిని మాత్రం మనం మహాశివరాత్రి అని పిలుచుకుంటాం. ఎందుకంటే ఇది సామాన్యుల రాత్రి కాదు, ఇది యోగుల రాత్రి, ఇది భోగుల రాత్రి, ఇది ముముక్షువుల రాత్రి. ఈ రాత్రికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ప్రకృతి మనల్ని నిద్రలేపే రాత్రి ఇది. నిద్రావస్థలో ఉన్న మన చైతన్యాన్ని శివత్వంతో ఏకం చేసే పవిత్రమైన సమయం ఇది. అందుకే పెద్దలు అంటారు, ఈ ఒక్క రాత్రి చేసే జాగరణ కోటి జన్మల పుణ్య ఫలాన్ని ఇస్తుందని. ఈ రాత్రి శివుడు అత్యంత ప్రసన్నుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం పొందడానికి ఇంతకంటే గొప్ప సమయం మరొకటి లేదు. ఈ వీడియోలో ఆ నీలకంఠుణ్ణి మనసారా స్మరించుకుందాం. శివరాత్రి చరిత్ర నుంచి పూజా విధానం వరకు, జ్యోతిర్లింగాల మహిమ నుంచి శివతత్వం వరకు అన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి వెనుక ఎన్నో అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది లింగోద్భవం. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మకు స్థితికారుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే అహంకారం తలెత్తింది. ఆ సమయంలో వారి అజ్ఞానాన్ని తొలగించడానికి పరమశివుడు ఒక అంతులేని అగ్ని స్తంభంలా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం యొక్క ఆది ఎక్కడో అంతం ఎక్కడో కనుగొనమని శివుడు వారిని కోరాడు. విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి వెళ్లారు. కానీ అనంతమైన శివశక్తిని వారు కొలవలేకపోయారు. ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ శివుడు తొలిసారిగా లింగ రూపంలో ఉద్భవించాడు. అందుకే ఈ రాత్రిని మనం లింగోద్భవ కాలమని కొలుస్తాం. మరొక కథనం ప్రకారం క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు భయంకరమైన హాలాహలం పుట్టింది. దాని వేడికి సమస్త లోకాలు కాలిపోతుంటే లోకాలను కాపాడడానికి ఆ పరమేశ్వరుడు ఆ విషయాన్ని గుట్టుకున్న మింగేశాడు. ఆ విషయం కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి అడ్డుపడింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన సృహ కోల్పోకుండా ఉండడానికి దేవతలంతా ఆ రాత్రంతా మేల్కొని శివుణ్ణి స్తుతించారు. అదే మహాశివరాత్రి. కొందరు భక్తులు ఈ రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిన పవిత్ర దినంగా భావిస్తారు. మరికొందరు శివుడు సృష్టి స్థితి లయకారుడుగా తన ఆనంద తాండవం చేసిన రాత్రిగా దీనిని కొలుస్తారు. కానీ సామాన్యులకు బాగా దగ్గరైన కథ మరొకటి ఉంది. శివపురాణం ప్రకారం ఒక వేటగాడు అడవిలో దారి తప్పి పులికి భయపడి ఒక చెట్టుపై ఎక్కాడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి చెట్టు ఆకులు తెంపి కింద పడేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు బిల్వ వృక్షం కింద ఒక శివలింగం ఉంది. అతనికి తెలియకుండానే ఆహారం లేకుండా నిద్ర లేకుండా బిల్వ పత్రాలతో శివార్చన చేశాడు. కేవలం తెలియక చేసిన ఆ పనికి శివుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అంతటి బోలశంకరుడు మన శివయ్య. మరి భక్తితో చేసే పూజకు ఆయన ఎంతగా పొంగిపోతాడు కదా. పురాణాలు పక్కన పెడితే ఆధ్యాత్మికంగా ఈ రాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? మహాశివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, అది ఒక సైన్స్. మన భూమి ఈరోజు తన ఉత్తరార్ధగోళంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది. దీనివల్ల మనిషి శరీరంలో ఉన్న ప్రాణశక్తి సహజంగానే పైకి ఊబికి వస్తుంది. మామూలు రోజుల్లో మనం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఉంటాం. కానీ ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి జాగరణ చేయడం వల్ల మనలోని కుండలిని శక్తిని మూలాధారం నుంచి సహస్రారం వైపు ప్రయాణించడానికి ప్రకృతి సహకరిస్తుంది. అందుకే ఈ రాత్రి పడుకోకూడదని పెద్దలు చెబుతారు. ఇక ఆధ్యాత్మిక గురువులు చెప్పే దాని ప్రకారం ఎవరైతే లేరో అది చీకటి అంటే శూన్యం కాదు, అది సృష్టికి ఒడి. పగలు మనల్ని అలసిపోయేలా చేస్తే రాత్రి మనల్ని సేద తీరుస్తుంది. శివరాత్రి అంటే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగు వైపు చేసే ప్రయాణం. తమసోమ జ్యోతిర్గమయ అనే వేదాలు ఘోషిస్తున్నాయి. అంటే నన్ను చీకటి నుంచి వెలుగులోకి నడిపించు అని అర్థం. మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే పశువృత్తిని వదిలేసి ఆ శివుడి పాదాల చెంత చేరడమే ఈ రాత్రి పరమార్థం. ఈ రాత్రి చేసే ధ్యానం మిగతా 364 రోజులు చేసే ధ్యానం కంటే 100 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఈ పవిత్రమైన శివరాత్రి వ్రతాన్ని ఆచరించే నియమాలను, పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. శివ పూజల్లో ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు. మొదటిది ఉపవాసం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా చేయడం శ్రేష్టం. అది కష్టమనిపించేవారు
పాలు పండ్లు ఫలహారాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. దీనివల్ల శరీరం తేలికగా ఉండి మనసు దైవ ధ్యానంపై లగ్నమవుతుంది. ఇక శివుడు అభిషేక ప్రియుడు. ఆయన అలంకారాలు కోరుకోడు, కేవలం చల్లని నీటిని కోరుకుంటాడు. నీరు మనసు ప్రశాంతత కోసం, ఇక పాలు దీర్ఘాయువు కోసం, పెరుగు మంచి సంతానం కోసం, తేనె మధురమైన కంఠం కళల కోసం, నెయ్యి మోక్షం కోసం, ఇక పంచామృతం సకల సంపదల కోసం. ఇలా మీకు అందుబాటులో ఉన్న ద్రవ్యాలతో ఓం నమ శివాయ అని స్మరిస్తూ లింగానికి అభిషేకం చేయండి. బిల్వపత్రార్చన. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివునికి అత్యంత ప్రీతికరం. ఇది సత్వ రజో తమో గుణాలకు ప్రతీక. మనలోని 3 గుణాలను 3 జన్మల పాపాలను శివుడికి అర్చిస్తున్నామని దీని అర్థం. వీలైతే 108 బిల్వ ఆకులతో అర్చన చేయండి. ఇక రాత్రంతా నిద్రపోకుండా వెన్నెముక నిటారుగా ఉంచి శివనామ స్మరణ చేయాలి. టీవీలు సినిమాలు చూస్తూ చేసేది జాగరణ కాదు. శివపురాణం చదువుతూ స్తోత్రాలు పాడుతూ గడపాలి. రాత్రిని 4 జాములుగా విభజించి ప్రతి జాముకు ఒకసారి అభిషేకం చేయడం విశేషం. మొదటి జామున పాలతో, 2వ జామున పెరుగుతో, 3వ జామున నెయ్యితో, 4వ జామున తేనెతో అభిషేకం చేస్తారు. ఇక ఇంట్లో లింగం లేనివారు మట్టితో చేసిన పార్థివ లింగాన్ని పూజించవచ్చు, లేదా దగ్గరలోని ఆలయానికి వెళ్లి దీపం వెలిగించినా చాలు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. దీనినే పారణ అంటారు. శివరాత్రి నాడు శివదర్శనం సర్వపాపహరణం. మన దేశంలో శివుడు జ్యోతి రూపంలో వెలిసిన 12 దివ్యక్షేత్రాలే 12 జ్యోతిర్లింగాలు. అవి గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఇక మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వరుడు, ఇంకా ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదార్నాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, నాసిక్లోని త్రయంబకేశ్వరుడు, జార్ఖండ్లోని వైద్యనాథుడు, ద్వారకా దగ్గర నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్ దగ్గర కృష్ణేశ్వరుడు. వీటిలో మన తెలుగు గడ్డపై ఉన్న శ్రీశైలం అత్యంత విశిష్టమైనది. ఇక్కడ స్వామివారు మల్లికార్జునుడుగా, అమ్మవారు బ్రహ్మరాంబికగా కొలువై ఉన్నారు. ఇది జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠం కూడా ఉన్న ఏకైక క్షేత్రం. మన తెలుగు రాష్ట్రంలో శివరాత్రి శోభ చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. వేములవాడ, దీనినే దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. శివరాత్రి రోజు ఇక్కడ జరిగే ఉత్సవం అద్భుతం. శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఇక్కడ శివుడు భక్త కన్నప్పకు మోక్షమిచ్చాడు. పంచారామాలు: అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకుట్ట. ఒకే రోజు 5 క్షేత్రాలను దర్శించడం చాలా పుణ్యం. కీసరగుట్ట, తెలంగాణ రాష్ట్రంలోని కీసరగుట్టలో కొలువై ఉన్న శివయ్య లింగం శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం. ఈరోజు ఈ ఆలయాలన్నీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగిపోతుంటాయి. లక్షల మంది భక్తులు గర్భగుడిలో ఆ లింగ స్వరూపాన్ని చూసి మైమరిచిపోతారు. అసలు శివుడు ఎలాంటి దేవుడు? ఆయన విరుద్ధ భావాల సమ్మేళనం. శ్మశానంలో ఉంటాడు, కానీ సకల మంగళకరుడు. ఏమీ లేని బైరాగిలా కనిపిస్తాడు, కానీ కుబేరుడికే ధనాన్నిచ్చే ఐశ్వర్యవంతుడు. మహాకోపిష్టి, కానీ వెంటనే కరిగిపోయే బోలాశంకరుడు. సగభాగం భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడుగా స్త్రీని గౌరవించాడు. శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వైరాగ్యం. సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉండాలో శివుడు నేర్పిస్తాడు. ఎన్ని ఉన్నా ఏది శాశ్వతం కాదని, అంతా బూడిదలో కలుస్తుందనే సత్యాన్ని భస్మం ద్వారా మనకు గుర్తు చేస్తాడు. నిగ్రహం. శివుడు 3వ కన్ను జ్ఞానానికి ప్రతీక. మనలోని కోపాన్ని, కామాన్ని ఎప్పుడు కాల్చివేయాలో, ఎప్పుడు శాంతంగా ఉండాలో అది చెప్తుంది. గొంతులో విషం దాచుకోవడం అంటే కష్టాలు, అవమానాలు వచ్చినప్పుడు వాటిని బయటకు కక్కి ఇతరులను బాధ పెట్టకూడదు. అలాగని లోపలే ఉంచుకొని మనం కుమిలిపోకూడదు. వాటిని అక్కడే ఆపేసి చిరునవ్వుతో ముందుకు సాగాలి. ఇదే నీలకంఠ తత్వం. ధ్యానం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజులో కనీసం 10 నిమిషాలు శివుడిలా కళ్ళు మూసుకొని అంతర్ముఖులమైతే మనలోని గందరగోళం మాయమై అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. శివరాత్రి అంటే కేవలం పూజ చేయడమే కాదు, మనలోని శివత్వాన్ని మేల్కొల్పడం, ద్వేషం వదిలి ప్రేమను పంచడమే నిజమైన శివార్చన. ఈ మహాశివరాత్రి మీ జీవితంలోని చీకట్లను పారద్రోలి జ్ఞానకాంతులను నింపాలని మనసారా కోరుకుందాం. మీ కష్టాలన్నీ ఆ పరమేశ్వరుడి త్రినేత్రం యొక్క అగ్నిలో కాలి బూడిదైపోవాలి. మీ ఇంట ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ గంగాధరుడి జటాజూటం నుంచి గంగలా ప్రవహించాలి. వచ్చే శివరాత్రి వరకు ప్రతిక్షణం శివ ధ్యానమే మనకు రక్ష.
ఇప్పుడు ఆ పరమశివుడిని తలుచుకుంటూ మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా నాతో పాటు కొన్ని క్షణాలు ఈ మంత్రాన్ని జపించండి. కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుడు మీ కష్టాలను తీర్చాలని కోరుకుంటే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఆ శివయ్య మీ ఇష్టదైవం అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. అప్పుడు ఆ శివయ్య మీరు కోరిన కోరికలు తీర్చుతాడు.